రెవెన్యూ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయి. ప్రజలు ఏ చిన్న పని మీద వెళ్ళినా అక్కడి సిబ్బందికి చేతులు తడపాల్సిందే. ఒకవేళ వారు అడిగింది ఇవ్వడానికి మీరు అంగీకరించలేదా, ఇక అంతే సంగతులు. మిమ్మల్ని తిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. ఇక బతుకు జీవుడా అనుకుంటూ వారు అడిగిన డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాల్సిన దుస్థితి. కానీ కొంతమంది పౌరులు మాత్రం ఆ లంచగొండి ప్రభుత్వ ఉద్యోగుల భరతం పడుతున్నారు. లంచం అనే మాట వినిపిస్తే ధైర్యంగా ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. లంచం అడిగిన ప్రభుత్వ ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తున్నారు. వారిలాగే ప్రజలందరూ ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే మనమందరం ఈ లంచం అనే పదాన్ని సమాజం నుంచి కూకటి వేళ్లతో సహా పెకిలించగలుగుతాం. నిర్మల్ జిల్లా కడియం మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన గుడ్లావత్ ప్రభాకర్ అనే రైతు తన తండ్రి మరణించడంతో 5 ఎకరాల వ్యవసాయ భూమి పట్టా మార్పిడి కోసం ఎంఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే రెవెన్యూ సర్వేయర్ ఉమాజీ ఎకరం భూమికి 5,000 రూపాయల చొప్పున మొత్తం 25,000 రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతా ఇచ్చుకోలేనని సర్వేయర్ను బ్రతిమలాడగా చివరకు 20,000 రూపాయలకు ఇరువురి మధ్య అంగీకారం కుదిరింది. ఏప్రిల్ 28న 12,000 రూపాయలను ఉమాజీకి అందజేశాడు ప్రభాకర్. మిగతా 8,000 రూపాయల కోసం సర్వేయర్ తరచూ వేధిస్తుండటంతో ప్రభాకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆదిలాబాద్ జోన్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ బృందం రంగంలోకి దిగింది. సర్వేయర్ ఉమాజీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి స్కెచ్ వేశారు. మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రభాకర్ నుంచి 7,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఉమాజీని పట్టుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గల కడం విలేజ్, కడం మండల్ ఆఫీస్లో, కడం తహసీల్దార్ ఆఫీస్లో మండల్ సర్వేయర్గా పనిచేస్తున్న పవర్ ఉమాజీ అనే సర్వేయర్ గారు ఒక ల్యాండ్ 5 acres ల్యాండ్, దాన్ని సక్సెషన్ సర్టిఫికేట్ కోసం వాళ్ళు అప్లై చేయగా కంప్లైనెంట్ దగ్గర నుంచి 5,000 అట్ ది రేట్ ఆఫ్ 5,000 5 acresకి 25,000 రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. ఇతనికి 20th నాడు ఆ అబ్బాయి 12,000 ఇచ్చాడు. ఇచ్చేసేసి ప్రాసెస్ స్టార్ట్ చేయించాడు. ఇంకా మిగతా పైసలు ఇవ్వమని ఆయన మీద ఒత్తిడి తెస్తే ఈరోజు ఆయన పైసలు సమకూర్చుకోలేక మా దగ్గరికి 7,000 ఇస్తానని చెప్పి ఒప్పుకొని 7,000 ఇచ్చి మాతోటి మా దగ్గర కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నారు. ఆ 7,000 తోటి రెడ్ హ్యాండెడ్గా 7,000 బ్రైబ్ యాక్సెప్ట్ చేస్తూ వీరు మా చేతికి దొరికారు. ఉమాజీని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వోద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీని ఆశ్రయించాలని ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ సూచించారు. అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 నెంబర్ కూడా ఫోన్ ద్వారా సమాచారం అందించవచ్చునని పేర్కొన్నారు. ప్రజలను లంచం కోసం వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.